ఈరోజైతే నేను చేసిన ఎగ్ కర్రీకి చాలా మంచి కాంప్లిమెంట్ వచ్చింది హర్ష. ఇంకెలా చేశానో మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే 3 ఎగ్స్ తీసుకున్నాను. దాంట్లోకి పెద్ద పనస విత్తనాలు ఇవి 2 బాయిల్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్, టొమాటోస్ ఇలా పేస్ట్ లాగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ బాండ్లీ పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత సాసులు అండ్ ఓల్ గరం మసాలా అంతా వేసేసి దాంట్లోకి ఆనియన్స్ అండ్ కరివేపాకేసి ఇలా మంచిగా కలిపేసుకోండి. ఇది మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి మనం మిక్సీకి వేసుకున్న టమాటో పేస్ట్ మొత్తం వేసేసుకోండి. ఇది మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కారం అండ్ పసుపు కూడా వేసేసి మంచిగా కలిపేసుకోండి. పచ్చివాసన అంతా వెళ్ళిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ ఉడికేసుకున్న పెద్ద పనస విత్తనాలు కూడా వేసేసి మంచిగా కలిపేసుకోండి. దాని తర్వాత ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి కాబట్టి అవి కూడా మంచిగా ఒక్క దాంట్లో ఇలా నేను చూపించేలాగా 4 పీసెస్ ఇలా కట్ చేసుకోండి. దాని తర్వాత మనకి ఎగ్ కర్రీలోకి మెయిన్ కావాల్సింది ఎగ్ మసాలా అన్నమాట. ఇది ఫస్ట్ టైం యూజ్ చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా వేసేసి మంచిగా కలిపేసుకోండి. దాని తర్వాత మనం ఎగ్స్ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా ఫైనల్గా ఇలా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా కలుపుకుంటే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లోకి అయితే చపాతీలు చేశాను, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, కాంబినేషన్ చాలా బాగుంది. హర్ష అయితే చాలా బాగుందని చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చి తినేసి వెళ్ళారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, నేను కూడా తినేసాను. బాయ్ గాయ్స్.